ఫారెన్ ట్రిప్స్ ఏదైతే మీరు డ్రీమ్స్ పెట్టుకున్నారు ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే దానికి ఈ రోజు ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఈ రోజు పడింది. మరి మీరు రెడీనా? రెడీనా? సో నేను సెషన్ లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్, నేను అన్ని మీటింగ్లో ఈ మధ్య ఈ క్వశ్చన్ అడుగుతున్నా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. వెస్టీ సిస్టంలో అసలు ఏమేమి ఉందని మీరు జాయిన్ అయ్యారు? ఏముంది వెస్టీ సిస్టంలో? హెల్త్ ఉంది, ఓకే. ఆరోగ్యం, నెక్స్ట్ ఆదాయం అంటే ఏంటి? ఆదాయం ఎంత ఉంది? అన్లిమిటెడ్. ఎంత? అన్లిమిటెడ్. ఆరోగ్యం ఉంది, కావలసినంత డబ్బు ఉంది. ఎస్ఆను ఇంకేముంది? 3 జనరేషన్ హ్యాపీనెస్. ఇంకేముంది? ఫ్రీడమ్ బయట కూడా ఉంది. 3 జనరేషన్ 1947లోనే వచ్చింది ఫ్రీడమ్, స్వాతంత్రం. 3 జనరేషన్. వెస్టీ సిస్టమ్ లో ఇంకేముంది అంటే మీకు ప్లాన్ అర్థం కాదు. 3 తరాలకి ఇన్కమ్ ఇచ్చేది. మీకు ప్లాన్ అర్థం కాలేదు. ఆరోగ్యం ఉంది, కావలసినంత, ఇంకా కార్ ఏముంది? ఏముంది? ఇంకేముంది? ఇంకేముంది? సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్పులు. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. మంచి లగ్జరీ హౌస్ ఉంది, లగ్జరీ కార్ ఉంది, కావలసినంత డబ్బు ఉంది, నీకు నీ ఫ్యామిలీకి కావలసినంత ఆరోగ్యం ఉంది. మనిషే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఇవి తప్ప ఇంకేమైనా కావాలా? ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం, నీకు నీ ఫ్యామిలీ హ్యాపీగా గడపడానికి కావలసినంత డబ్బు, నువ్వు నీ ఫ్యామిలీ సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్, నువ్వు నీ ఫ్యామిలీ తిరగడానికి ఒక కారు, నువ్వు నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఉండడానికి ఒక లగ్జరీ హౌస్. ఎస్ఆర్ఓ ఇదేగా మనందరికీ కావాల్సింది. ఇదేనా? ఇదేనా? ఈ లగ్జరీ హౌస్ కావచ్చు, కార్ కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, కావలసినంత డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుందాం. ఈ రోజు నుంచి రాబోయే 5 సంవత్సరాలు తీసుకోండి. ఎప్పటి వరకు? 5 సంవత్సరాలు అంటే 2030. 2030 వరకు వదిలేద్దాం, మనకి సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడుకున్నామో ఆరోగ్యము, కావాల్సినంత డబ్బు, కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్. మీరు ఇప్పుడు ఏదో ఒక పని చేస్తున్నారు కదా, మీరు పని చేసే దగ్గర మీరు సాధించగలుగుతారా? సాధించగలుగుతారా? ఒకసారి అందరూ గుండె మీద చేసుకోండి. సాధించగలుగుతారా?